గతంలో అంటే ఇదే తరహాలో అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి మందకృష్ణ గారు ఉద్యమం చేశారు, సోషల్ సర్వీస్ చేశారు, చిన్నపిల్లల ఆపరేషను. తర్వాత ఆయన ఎన్నికల స్రవంతిలోకి వచ్చారు, పోటీ చేశారు. 3 సార్లు పోటీ చేశారు. 3 సార్లు కూడా ప్రజలు వారిని గెలిపించని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి ఉంటారు? మీరు కూడా బీసీ వాదాన్ని తెరపై తీసుకొస్తున్నారు, చట్టసభలోకి వెళ్ళాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు, వాటా ఉండాలంటున్నారు. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? వారిని యాక్సెప్ట్ ఎందుకు చేయాలని మీ విశ్లేషణ? మందకృష్ణ గారు చేపట్టినది ఎంఆర్పిఎస్, మాదిగ హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చింది. అది వర్గీకరణ ఉద్యమం. వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారు 100% సక్సెస్. మేం చేస్తుంది, నేను పొలిటికల్ వాటాల యుద్ధం చేస్తా ఉన్నా. మందకృష్ణ గారు ఎప్పుడు కూడా రాజకీయ వాటాపరమైనటువంటి యుద్ధానికి దిగలేదు. నేను అంటలేదు సార్, నేను అనేది ఏంటంటే సార్, ఒక్క నిమిషం. సక్సెస్ అయ్యారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన కూడా అక్కడ అంత బలంగా ఉన్నప్పుడు కూడా అతన్ని గెలిపించలేదు. అదే చెప్తా ఉన్నా, నీ ప్రజలను నువ్వు రాజకీయ పరంగా చైతన్యం చేయాలి. నువ్వు ఉద్యమ పరంగా చైతన్యం చేసుకుంటూ వచ్చినావు. ఉద్యమము ఎంఆర్పిఎస్, దాంట్లో వర్గీకరణ ఎట్లా జరగాలి, దాని ద్వారా మనకు హక్కులు ఎట్లా ఎక్కువ పొందగలుగుతాం, సమాన హక్కులు ఎట్లా దొరుకుతాయి అనేటువంటి పోరాటం నేర్పగలిగినావు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి నువ్వు ఏ పందా నేర్పితే ఆ పందాలో పోతారు. నీ ఇక్కడ బీసీలకు నేను రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని నేర్పిస్తా ఉన్నా. రాజకీయపరమైనటువంటి యుద్ధం ఎట్లా చేయాలి, చట్టసభలో బీసీలను ఎట్లా భర్తీ చేయాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఈ యుద్ధాన్ని నేర్పిస్తా ఉన్నా. అందుకే ఇది రాజకీయంగా సక్సెస్ అవుతుంది. అది వర్గీకరణ విషయంలో ఎట్లా సక్సెస్ అయిందో రాజకీయంగా ఇది అట్లే సక్సెస్ అయింది. దాదాపు ఆయన 20, 25, 30 ఏళ్ళు ప్రయత్నం చేశారు. మీరు ఎన్నేళ్ళు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? మాకు 3 ఏళ్ళు చాలు. 3 ఏళ్ళు 3 ఏళ్ళు చాలు, ఖచ్చితంగా చాలు. 3 ఏళ్ళే. రాజకీయ పార్టీ ఆలోచన లేదు, రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తారు. బీసీ ముఖ్యమంత్రి అంటే మీరు వాళ్ళను బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమా, మీ వెంట తిప్పుకునే ప్రయత్నమా, లేకపోతే నిజమైన లక్ష్యంతోనే మీరు ఈ ఆలోచన చేస్తున్నారా? మాకు క్లారిటీ ఉంది. మా ఫ్యూచర్ మా కళ్ళ ముంగట ఉంది. మేము ఏం చేయబోతున్నామో తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పుట్టిన 11 ఏళ్ళు కానీ అంతకంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం 1952 నుంచి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి అనిపించగలిగినామంటే మేము ఏం చేయబోతా ఉన్నామో బీసీగా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అగ్రవర్ణాలకు తెలుసు. కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మలాన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు. సరే, ఆయన విభేదిస్తున్నారు, కులగన్న అంటున్నారు, పార్టీ సిద్ధాంతాల విషయంలో సరిగ్గా లేదు. పార్టీ ద్వారా గెలిచిన పదవిని వదులుకొని మళ్ళీ పోటీ చేయొచ్చు కదన్న అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రైట్, బీసీల ఓట్ల ద్వారా గెలిచి ఎమ్మెల్యేలు అయి బీసీలను మోసం చేసిన మీరు కూడా మళ్ళీ ఒకసారి శల్య పరీక్షకు దిగొచ్చు కదా, రాజీనామాలు చేసి. బీసీల ఓట్ల ద్వారా మేము కులగణన పక్కాగా చేస్తాము, మీ తలకాయలు లెక్క పెడతాము, మీకు వాటా పంచుతాం అనేటువంటి మాట ఇచ్చి మోసం చేసినటువంటి బీసీల ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి, పరీక్షలను ఎదుర్కొందాం అందరం. చివరిగా ఏంటి అంటే మీ ఆలోచన ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేసే కార్యాచరణ? ఇమ్మీడియట్గా మాకు టైం ఏం ఖాళీగా లేదు. మేము ప్రతిరోజు మీటింగ్లతో బిజీగానే ఉంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగులందరూ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా అంతర్మదనంతో అందరూ ఒకటైనారు. ఇవాళ టీచర్ల వింగ్ ఏర్పడ్డది, ఇవాళ సింగరేణి వింగ్ ఏర్పడ్డది, ఇవాళ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు ఏర్పడ్డది, ఇవాళ ప్రొఫెసర్స్ ఏర్పడ్డారు, ఇవాళ ఉద్యోగ సంఘాలు ఏర్పడ్డాయి, ఇవాళ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి, మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. ఇట్లా అన్ని విభాగాలలో బీసీల కదలిక ఒకేసారి ప్రారంభమైంది. ఈ కదలిక మరింత వేగం చేయడం కోసం మేము కార్యాచరణ చేసుకుంటూ ప్రజల్లో విస్తృతంగా ముందుకు పోతాం. రాబోయేటువంటి 2 సంవత్సరాల పాటు విస్తృతంగా గ్రామానికి బీసీ వాదాన్ని బలంగా తీసుకుపోయి తద్వారా రాజకీయ ఆకాంక్షను అక్కడి నుంచి పుట్టిస్తాం.